ఈ ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక దాని మీద విస్తృతంగా విష ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని తీసేస్తారంట, ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా అయింది. ఒక్క మాట ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ సమయంలో 2-3 ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ ఒక్కసారి బయటకు వచ్చి, అయ్యా మీ కారణంగా ఇవాళ 2100 కోట్లు కేవలం ఆరోగ్యశ్రీ వైద్య సేవకు బకాయిలు ఉన్న మాట వాస్తవం కాదా, సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చి 45 రోజులు అయిందని చెప్తున్న క్రమంలో 2100 బకాయిలు ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు 15వ తేదీ లోపల మాకు నోటీస్ ఇచ్చారు, లేకపోతే మేము ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ఆపేస్తామని. ఇటువంటి దాన్ని చూపించి ఇవాళ రోజు పేపర్లో రాస్తున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని తీసేస్తారని